కూడా ఆలోచించాలి. సో పార్టీకి సంబంధించి 25వ ఏట అడుగు పెడుతున్నది కాబట్టి పార్టీకి కూడా నేను 3 అడ్వైజులు ఇస్తున్నా. బీఆర్ఎస్ పార్టీకి కూడా చాలా క్లారిటీగా చెప్తున్నా. బీఆర్ఎస్ పార్టీ మొట్టమొదటిసారిగా తన యొక్క కమిటీలను పూర్తి స్థాయిలో గ్రామీణ స్థాయి నుండి రాష్ట్ర స్థాయి కమిటీలను వేయాలి. దాంతో పాటుగా ఇప్పుడు క్యాడర్ టు లీడర్, లీడర్ టు క్యాడర్. క్యాడర్ ఎవరైనా సామాన్యమైన కార్యకర్త వెళ్ళి కేటీఆర్, హరీష్ రావు, కవిత, కేసీఆర్ని కలవాలంటే ఖచ్చితంగా కలవాలి. దాంతోపాటు 3వ అంశం ఏంటంటే ఇక్కడ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు లీడర్లను సమన్వయం చేసుకోవాలి. వాళ్ళ యొక్క ఆర్థిక కుటుంబ భారాలకు సంబంధించి, వాళ్ళ యొక్క జీవన శైలికి సంబంధించి వాళ్ళు ఎదుర్కొంటున్న సమస్యలను కూడా మ్యాక్సిమం ఎంతలో కొంత పరిష్కరించి వాళ్ళకు వెన్నుదనగా నిలవాల్సిన అవసరం ఉంటుంది. వీటిని మాత్రం ఖచ్చితంగా ఇంకా మేము అధికారంలోనే ఉన్నాం, మేము మంత్రులమే, మేము సీఎం, లేకపోతే మాదే ప్రభుత్వం అనే ఊహాగానాల నుంచి ఇంకానైనా బయటికి రావాలి. కొంతమందికి ఇది వర్తిస్తుంది, అందరికీ కాదు. ఖచ్చితంగా కూడా మీరు బయటికి రావాల్సిన అవసరం ఉంటుంది. నేను చెప్తున్నా కదా, కేసీఆర్ అనే వ్యక్తి చాలా దిల్దార్ మనిషి. ఎందుకంటే తన దగ్గర ఏ విషయం కూడా ఆగదు, ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడతాడు, వాస్తవాలను మాట్లాడతాడు కేసీఆర్. కాబట్టి అలాంటి వ్యక్తి నాయకత్వాన్ని తెలంగాణ సమాజం కోరుకుంటుంది. నిజంగా ప్రజలు కూడా కోరుకుంటున్న పరిస్థితి కనబడుతుంది. కానీ ఇక్కడ 2 అంశాలు ఎదురు దెబ్బలా మారిపోతున్న పరిస్థితి కనబడుతుంది. ఆ 2 అంశాలు ఏంటి అంటే, మొన్నటికి మొన్న మీరు అందరూ కూడా చూసిళ్ళు, ఢిల్లీ ఎన్నికలకు సంబంధించి ఎన్నికలు జరిగినాయి. దాంట్లో భారతీయ జనతా పార్టీ సీఎం పీఠాన్ని అధిరోహించింది. ఆమ్ ఆద్మీ పార్టీ పూర్తి స్థాయిలో ఓడిపోయిన పరిస్థితి కనబడింది. ఇక్కడ పరిస్థితి ఏంటి అంటే, అక్కడ లెఫ్టినెంట్ గవర్నర్కు సంబంధించి పూర్తి స్థాయిలో ఆర్డినెన్స్లన్నీ కూడా రద్దు చేయడం, దాంతోపాటుగా ఇతర ఏజెన్సీలతోని వాళ్ళ మీద కేసులు పెట్టి పరిపాలన చేయకుండా అడ్డుకున్న పరిస్థితి ఒక భాగం అయితే, ఇక్కడ భారతీయ జనతా పార్టీ ఏం చేసిందంటే ఆమ్ ఆద్మీ పార్టీని ప్రజలలో చులకన చేసేందుకు కేసులను రకరకాలుగా పెట్టి వాళ్ళ యొక్క పీఠాన్ని గుంజుకున్నది. ఈ భారతీయ జనతా పార్టీ ఈశాన్య రాష్ట్రాలకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఎట్లా అంటే, గోవాకు సంబంధించి 70% అక్కడ క్రిస్టియన్స్ ఉన్నారనుకుంటున్నా, బహుశా 70% అనుకుంటా. దాంతోపాటు ఇటు మిజోరాం కానీ, జార్ఖండ్ కానీ, మధ్యప్రదేశ్ కానీ, దాంతోపాటు మొన్న జరిగిన హర్యానా కానీ ఎన్నికలలో కూడా చూడండి, హిందూ భావజాలానికి దాంతోపాటు ఎట్లున్నప్పటికీ కూడా అక్కడ బీజేపీ అధికారంలోకి వచ్చిందంటే, ఇక్కడ తెలంగాణలో కూడా ఫోకస్ పెట్టినట్టే కదా. ఈ తెలంగాణలో కూడా చాప కింద నీరులా బీజేపీ ప్రవహించది అనడానికి కూడా ఆస్కారం లేదు. ఎందుకంటే గతంలో 2 ఎమ్మెల్యేలు, ఇప్పుడు 10 మంది అయ్యారు. గతంలో ఇద్దరు ముగ్గురు ఎంపీలు, ఇప్పుడు 8 మంది అయిపోయారు. సో దాన్ని కూడా అంచనా వేసి మనం అలర్ట్ కావాల్సిన అవసరం ఎంతైనా ఉంది అనే విషయాన్ని కూడా మీరు అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. బీజేపీని ఇక్కడ తక్కువ అంచనా వేయడానికి లేదు. కాంగ్రెస్ పార్టీ మీద పోరాటం చేస్తూ, బీజేపీ మీద కూడా పోరాటం చేస్తూ ప్రజలను బీఆర్ఎస్ పార్టీ వైపు తీసుకొచ్చుకునే ప్రయత్నం చేయాలి. ఇప్పుడు ప్రజలలో వ్యతిరేకత వచ్చింది, కానీ ఆ వ్యతిరేకత బీఆర్ఎస్ పార్టీకి రాలే, అట్లని పూర్తి స్థాయిలో కూడా కేసీఆర్ బీజేపీకి రాలే, అట్లని కాంగ్రెస్కు వెళ్ళాలి. అది ఎట్లయితే ఉందో గట్లనే ఉంది. గదే తెలంగాణలో కనబడుతున్న అంశం. మీ అందరికీ అవునన్నా కాదన్నా ఇది వాస్తవమైన విషయం గుర్తుపెట్టుకోవాలి. ఇక దాంతోపాటు ఇక్కడ ఒకసారి చూడండి, పూర్తి స్థాయిలో